వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం రాజైన బానిస పిల్ల ఏం చేసింది ఏమిటి? జమురుద్ అతని కోసం 3 వారాలు 3 నెలలు గడిచిపోయింది. ఆ అమ్మాయి వచ్చి సంవత్సరం దాటిపోయింది. మన అసలు ఆలిషార్ ఏమయ్యాడో చూద్దాం మొదట. ఓకే. ఆ రోజు రాత్రి ఏమైంది, జమురుద్ని ఎత్తుకుపోయిన రుస్తుం ఇంట్లో, అదే మన రసూల్ ఇంట్లో పడుకుని ఉంది అమ్మాయి. ఆ అమ్మాయిని తీసుకెళ్ళడానికి విజిల్ అయ్యి ఈలేస్తే వచ్చేస్తుందని చెప్పింది ముసలమ్మ. ఓకే. వీడేం చేశాడు, ఆ బిల్డింగ్కి ఎదురుగుండా ఉన్న ఇంటి అరుగు మీద పడుకున్నాడు. 3 రోజుల నుంచి నిద్ర లేదు, నుంచి వెతుక్కుంటున్నాడు. శుభ్రంగా పడి నిద్రపోయేసరికల్లా ఈ నిద్రపోయే వాళ్ళు ఏమింది, మంచి తలపాగా ఒకటి పెట్టుకున్నాడు. తానని తెలియకుండా ఉండటం కోసం పైన ఒక ఉత్తరీయం లాంటిది వేసుకుని తలపాగా పెట్టుకున్నాడు. ఈ ఎత్తుకుపోయిన వాడు వీడే అని జనాన్ని గుర్తుపట్టకుండా ఉండటం కోసం. కానీ వీడు నిద్రపోయేసరికల్లా ఆ దారైపోతున్న ముష్టి వాళ్ళు ఎవరో చల్లగా వీడి పైబట్టని వాడి నెత్తి మీద ఉన్న తలపాగానే పట్టుకుపోయారు. వీడు బట్టిగా అక్కడ అరుగు మీద పడుకుని ఉన్నాడు. మెలకు వచ్చి చూస్తే తెల్లారిపోయింది. ఇహ జమురుద్ వచ్చేది విజిల్ వేసి వేసి నోరునే పెట్టింది, కానీ ఎవరు రాలా. ఆ ఇంటి పనివాడు వచ్చి ఏంట్రా వాకిట్ల నుంచి విజిల్ చేసినామని తిట్టాడు. ఓకే. వీడు పరిగెత్తుకుంటూ ముసలమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఏ ముసలమ్మ అయితే తన్ని ఇక్కడికి పంపించిందో ఆవిడ దగ్గరికి. నేను నిద్రపోయానవా, ఏం జరిగిందో తెలియలేదంటే ఆవిడొచ్చి ఈ ఇంట్లో పరిశీలించి చూసింది. మళ్ళీ అంతకుముందు సామాన్లు అమ్ముతూ వచ్చింది. చూస్తే ఆ అమ్మాయి లేదు. ఆ ఇంట్లో వాళ్ళంతా కంగాళీగా పోటాడుకుని తిట్టుకుంటున్నారు. ఎక్కడికో పోయింది పిల్లని. ఆ రసూల్ అన్నవాడు, ఆ బర్సూమ్ అన్నవాడు, అన్న తమ్ముడు ఒకళ్ళొకళ్ళు వాళ్ళు ప్లాన్ చేసే కదా ఈ పిల్లని షిఫ్ట్ చేశారు. వాళ్ళంతా కొట్టుకుంటున్నారు. పిల్ల మాయమైపోయింది. వీళ్ళ ఇంట్లో ఉండవలసిన అమ్మాయి. ఓకే. వీడితోటి రాలా. ఓకే. ఎలా వెళ్ళిపోయిందో వాళ్ళకి అర్థం కాదు. దాంతో వీడు చాలా, అంటే అమ్మాయి ఎవరి పాలైనా పడిపోయిందా, ఏదైనా చచ్చిపోయిందా, ఏమైపోయిందో తెలియక జబ్బున పడిపోయాడు. మనోవ్యధతోటి 1 ఏడాది పాటు మంచంలో ఉండిపోయాడు వాడు. ఓహో. సరిగ్గా తినేవాడు కాదు. ముసలమ్మ బలవంతం చేస్తే ఏదో ఒక ముద్ద తినేవాడు. ఇల్లు వాకిలి ఉన్నాయి కదా, ఇల్లు వాకిలి ఉన్నాయి. ఈ అమ్మాయి కోసం తెచ్చిన బోల్డ్ అంత సామాగ్రి కూడా ఉంది. అల్లికి సామాగ్రి తెచ్చాడు కదా. ఈ ముసలమ్మ ఏం చేసింది, ఆ సామాన్ అంతా కొట్లలో ఇచ్చేసి డబ్బులు వెనక్కి తెచ్చింది. డబ్బులు మొత్తం పోయినాయి వీళ్ళ దగ్గర, ఈ సామాన్లు మాత్రం ఉన్నాయి. ఆ ఇంట్లో ఉన్న ఒక్కో వస్తువు అమ్ముతూ మెల్లిగా ఈ అబ్బాయిని మెయింటైన్ చేస్తూ వచ్చింది. వాడు 1 ఏడాది పాటు అలాగే మంచం మీద పడి ఉండిపోయాడు. ఏ పని లేదు. గుర్తొచ్చినప్పుడల్లా దుఃఖించి ఏడిచేవాడు. అయ్యో నా వల్ల ఇలా అయిపోయింది, నేను ఇట్లా చేశాను. అనవసరంగా వాడేవాడికో అన్నం పెట్టడం వల్ల కదా ఈ కష్టం అంతా వచ్చింది. అంతే. నిద్రపోవటం వల్ల రెండో కష్టం వచ్చింది. తిండి నిద్ర రెండిటి వల్ల నేను ఇలా అయిపోయాను. తిండి తినకుండా నిద్రపోకుండా ఉండేవాడు. అంత బాధపడుతూ ఉండేవాడు. అంత ప్రేమించాడు అమ్మాయిని. సరే, ఈ ముసలమ్మ రోజు ఏదో సోదగా చెప్పేది, వరే నాయన ఇట్లా ఉండకూడదురా, ఇట్లా ఉండకూడదురా, అది కాదురా, ఇది కాదురా అని. 1 ఏడాది గడిచేసరికల్లా ఆవిడకి భయం వేసింది, వీడు చచ్చిపోతాడని. ఒకరోజు అంది, వరే నాయన నువ్వు అర్థం చేసుకో, మన ఊళ్ళో ఇప్పటికీ బానిస పిల్లల అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడైనా ఒక ఆడపిల్ల దొరికితే దాన్ని వాడతారు. ఇక్కడ అమ్మకాలు ఉన్న ఊళ్ళు మనవి. గ్యారంటీగా ఈ పిల్ల ఎవడి చేతిలో పడితే ఎవడో ఒకడికి అమ్మి ఉంటారా. పిల్ల అందమైన పిల్ల, చక్కగా పాడుతుంది, చక్కగా ఏకతారాలు వాయిస్తుంది, పనిచేస్తుంది. ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్న పిల్లని ఎవడైనా ఎందుకు చంపుతాడు? అంతే. పెళ్ళంగా కూడా ఉంచుకోరు, దాన్ని అమ్మేస్తారు, డబ్బు వస్తుంది దాని మీద. అలాగదే కదా అమ్మకానికై వచ్చింది ఆ పిల్ల. నీ దగ్గరికి ఎటా వచ్చింది, నువ్వు కొనడం వల్ల. అంతే అని ఆవిడ ఏం చేసిందంటే, ఎక్కడో ఒక చోట అమ్మకం అయ్యి ఉంటుంది, వెతుకుదుగానే. వెతకాలంటే నువ్వు ముందు బతికుండాలి కాదు, దానికి తినాలి, తాగాలి, పడుకోవాలిరా అని బాగా బోధించింది. అయితే వాడికి ఒకనాటి రాత్రి ఒక కల్లాగా వచ్చింది. ఆ అమ్మాయి ఏకతారా వాయిస్తూ అందంగా నవ్వుతుంది, బతికే ఉందన్న ఒక ఊహ వచ్చింది. తెల్లారేసరికి ఆ కళ వచ్చిన టైము అవన్నీ ముసల్దాన్ని చెప్పకుండా ఎవరో ఫకీరికి చెప్పాడు. ఇట్లా నా ప్రేయసి కనపడలేదు, కల్లో ఈ టైంలో కనిపించిందంటే ఆయన కొన్ని లెక్కలేసి అమ్మాయి బతికేంది, నీకోసం వేచి ఉందని చెప్పి. ఈ ఆశతోటి వాడేం చేశాడు, ఈ ముసలమ్మ చెప్పిందిగా, ఆవిడని వెంబడి పెట్టుకుని ఆ స్నానశాలకి వెళ్ళి శుభ్రంగా మన్నలుగు పెట్టించుకుని తలంటి పోయించుకుని. ఆ కథల్లో స్నానశాలలు కనపడతాయి బాగా. ఇళ్లలో స్నానాలు చేసేవాళ్ళు కాదు, స్నానశాలకు వెళ్ళటం ఒక వైభవం. చిన్న చిన్న ఉండేవి మసాజ్ పార్లర్స్ లాంటివి బహుశా. ఓకే. ఇంట్లో చేయరంటారా? ఇంట్లో చెయ్యరు. స్నానశాలకు వెళ్ళటం అనేది అక్కడ ప్రత్యేకంగా స్నానం చేయిస్తారనమాట. ఆవిరి స్నానాలు ఏవో ఉండుంటాయి, స్పా లాంటివి.
వెళ్ళి ఆ తర్వాత ఆవిడ రోజు చక్కగా అవి ఇవి వండి పెట్టి ఒక నెల 2 నెలల పాటు బాగా పోషించింది వీడు. తిండి వంట పట్టి శుభ్రంగా, అంటే స్నానం చేస్తేనే తిండి వంట పడుతుంది అనే పాయింట్ ఒకటి కనపడుతుంది ఆ కథల్లో. ఒక 2 నెలలు పోయాక బాగా ఓపిక తెచ్చుకున్నాడు. 3 నెలలు అయిపోయింది. ఏడాది తర్వాత 3 నెలలు గడిచింది. వెతుక్కుంటూ బయలుదేరాడు. ఎవరినైనా అడిగేవాడిట, అందమైన అమ్మాయి కనపడిందా 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 అని. ఏం కనపడుతుంది? మెల్లిగా తిరుగుతూ 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 ఈ అమ్మాయి ఎక్కడైతే జమ్లా అనే ఊళ్ళో రాజుగా ఉందో ఆ ఊరికి చేరాడు. పోనీ అప్పటికి 4-10 రోజులు అయ్యాక ఎక్కడో సత్రంలో ఉన్నాడు. ఊరంతా తిరుగుతున్నాడు. ఓ వారం 10 రోజులైంది. ఆ సత్రంలో వాళ్ళు అన్నారు, బాబు 1వ తారీఖుకి ఇక్కడ భోజనాలు ఉంటాయి, భోజనం చేసి వేరే ఊరు వెళ్తూ గాను వెళ్ళిపోదలుచుకుంటే ఆ రోజు అన్నం తిని వెళ్ళు, చాలా బాగా పెడతారన్నారు. సరే, 4వ విందు మొదలైంది. రాజుగారి పైన కూర్చున్నాడు, జనాలంతా కూర్చున్నారు. ఒక్కళ్ళు కూడా ఆ మీగడ హల్వా ఎదురుగుండా ఉండే పళ్ళెం దగ్గర కూర్చోలే. ఎవరైనా కూర్చోపోతే సైగలు చేస్తున్నారు. వీడికేం తెలుసు? అదంతా చూశాడు. భోజనశాల అంతా ఖాళీగా మొత్తం ఫుల్ అయిపోయింది. ఒకే ఒక్క ప్లేటు ఖాళీగా ఉంది. వీడు పోయి చకచకా నడుచుకుంటూ వెళ్ళి అందులో కూర్చున్నాడు. ఎదురుగుండా కనపడిన మీగడ హల్వాలోంచి తీసి గరిటెది పెట్టి తీసి తన పళ్ళల్లో వేసుకున్నాడు. అన్నీ వడ్డిచ్చారు మిగిలినవి. ఇవి ప్రత్యేకమైన పదార్థాలు అన్నమాట. కావాల్సిన వాళ్ళు తింటారు. తీపిష్టం లేని వాడు తిండ కదా. మామూలు ఖాద్య పదార్థాలు ఉంటాయి కదా, అన్నం, కూరలు, రొట్టెలు, అవన్నీ వడ్డం చేశారు. శుభ్రంగా తిన్నాడు. హల్వా చక్కగా వేలు నాకు హాయిగా తిన్నాడు. జనాలంతా చూస్తున్నారు. వీడు కూడా మూడింది. ముందు వాళ్ళంతా ఏదో మష్టి వెధవల్లో ఉన్నారు. వీడు చూస్తే పండల్లే ఉన్నాడు. వీడికేం పోయే కాలం రాబోతోందో, వీడేం పాపిష్టివాడో, మనిషిని చూస్తే బాగున్నాడు, వీడికి మూడింది, ఇలాగ అనుకుంటున్నారు. కాకపోతే ఒక తేడా ఉంది. మిగిలిన వాళ్ళంతా సగం తిండిలోనే లేవదీయబడ్డారు. వీడు మొత్తం తినేసాడు. కూర్చుని తింటున్నాడు తాపీగా. ఆమె చూసిందా? ఆవిడ ఎదురుగుండా కూర్చుంది. మొత్తం అవన్నీ చూస్తూ చూస్తూ వీడి మీద ఆవిడ దృష్టి ఆగిపోయింది. వాడు అప్పుడే హల్వా తీసుకుని తింటున్నాడు. దాన్ని గుర్తుపట్టేసింది. కానీ వాడిని భోజనం చేయనివ్వాలని ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది. ఆవిడకు దుఃఖం వచ్చేస్తుంది లోపల నుంచి. నోరు మూసు కూర్చుంది. కామ్గా తలంచుకుని తింటా మొదలుపెట్టింది. జనాలంతా రాజుగారికేసి వీడికేసి చూస్తున్నారు, ఏదో చేయబోతున్నారు అని. పూర్తిగా అన్నం తినొచ్చింది. వీళ్ళు ఏమనుకున్నారు, ఓ పర్వాలా, వీడు మిగిలిన వాళ్ళంతా సగంలో లేవదీయించారు, వీడు ఇక్కడ దాకా వచ్చాడు, పూర్తిగా అన్నం తిన్నాడు, ఏదైనా మంచి జరుగుతుందేమో, పిల్లాడు బాగున్నాడు, చక్కగా వీడికి చెడు జరగకూడదని మిగిలిన వాళ్ళంతా కోరుకుంటున్నారు. భోజనాలు అయిపోయాక 2 సైనికులను పిలిచి ఆయన్ని రిక్వెస్ట్ చేసి, ఒకవేళ ఆయనకు ఇష్టమైతే రాజుగారి దగ్గరికి రమ్మని చెప్పండి రాదు. వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళందరినీ ఈడ్చుకురండి అంది. ఇక్కడికి వచ్చేసరికి డైలాగ్ మారిపోయింది. సరే, ఏమండి మా బాబు ఏ ఊరు మీది? రాజుగారు చూడాలనుకుంటున్నారు, మీకు వీలుగా ఉంటే రమ్మన్నారు. ఆ ఊరు రాజు పెట్టిన అన్నం తిని రానని ఎందుకంటాడు, గుండె చేరుబాబాడు. అదే కదా. సరే బయలుదేరాడు. ఈ వరసలన్నీ దాటుకుంటూ రాజుగారు ఎదురుగుండా నుంచుంటే ఈవిడికి పుక్కిలింతలుగా సంతోషం వచ్చేస్తుంది, నవ్వొచ్చేస్తోంది, ఏడుపు వచ్చేస్తుంది. ఏ ఊరు మీది అన్నాడు. అనేసరికల్లా ఖురాసాన్ నగరం అండి, నా పేరు ఆలీషారు, మా నాన్న చాలా పెద్ద వ్యాపారస్తుడు, వ్యాపారంలో నష్టపోయారు, నేను సరిగ్గా చేయలేదు, ఎట్లాగో ఒక పిల్లని బానిసగా కొనుక్కున్నాను, డబ్బులు నావి కాదండి, పాపం అమ్మాయివే, అమ్మాయి డబ్బులతోటే అమ్మాయిని కొనుక్కున్నాను, ప్రాణాధికంగా ప్రేమించాను, ఏడాది మీద 3 నెలలు అయింది, ఆమె తప్పిపోయింది నా దగ్గర నుంచి, ఆమె కోసం వెతుకుతూ ఈ నగరానికి వచ్చానండి అని బేరమని నడిచి ఇరుచుకు పడిపోయాడు. జనాలంతా హాహాకారాలు చేశారు, అయ్యో అయ్యో ఏమిటి ఇలా అయిపోతుంది అని. సరే అక్కడి నుంచి నీళ్లు చల్లండి, పన్నీరు చల్లండి అంటే రోజు వాటర్ తెచ్చి మొహం మీద చల్లి లేవదీశారు, మొహం తుడిచారు. వాడు ఏడ్చేస్తున్నాడు బలవల. ఇంతకాలం ఎందుకు చేసావు, వెంటనే వెతకలేదా? చచ్చిపోయింది అనుకున్నాను, జబ్బు పడిపోయాను, సంవత్సరం పాటు మంచంలోనే ఉన్నాను, 3 నెలల నుంచే కొంచెం కూలుకుని ఆమెను ఒక్కో ఊట్లోనూ వెతుక్కుంటూ వస్తున్నాను, ఈ నగరాన్ని చేరాను, ఇక్కడ ఎక్కడా కనపడలేదు, ఇంకో నగరానికి వెళ్ళి వెతుక్కోవాలి అంటే ఈవిడ చాలా దుఃఖం దాచుకుంది పాపం. దాచుకుని వీళ్ళందరూ మిగిలిన వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే, ఎవరిని ఇప్పుడు రాజు ఇంత మాట్లాడి ఇసుక బాక్సు పొల్లా తెప్పించలేదంటే వీడికి ప్రధానమంత్రి పదవో, ఏదైనా సైన్యాధిపతి పదవో, నగరాధిపతివో ఏదో ఇవ్వబోతున్నాడు రాజు అనుకున్నారు. అయితే ఏమంది ఈవిడే, అరే ఈయన్ని తీసుకెళ్ళి స్నానశాలకు తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం చేయించి మంచి బట్టలు కట్టించి రాజాంతపురానికి తీసుకురండి, ఈయనతో మాట్లాడే పని ఉంది, ఈయన చెప్పినవన్నీ నిజం అని ప్రకటించింది. జనాలంతా సంతోషించారు.
పోనీలే మొహం చూసి మోసపోయినట్టు కాకుండా వీడు కొంచెం శుభ్రంగా చూడడానికి బాగున్నాడు, వాడు చెప్పిన కథ కూడా వాడికి బాగుంది, వాడు భగ్న ప్రేమికుడు లాగానే కనపడుతున్నాడు బిక్కమొహం వేసుకుని, పైగా అమ్మాయి పేరు తెలుసుకోగానే డామని విరుచుకు పడిపోయాడు, కళ్ళు తిరిగిపోయేవాడు, స్పృహ తప్పిపోయాడు. జనాలంతా ఎవరి దారిని వాళ్ళు పోయారు భోజనాలు చేసి. అక్కడి నుంచి సాయంకాలం ఈయన సత్రంలో దిగాడు కదా ఒక చోట, అక్కడి నుంచి అతను సామాన్లు తీయించారు సైనికులు, ఈయన స్నానశాలకు తీసుకెళ్లారు. అదొక మర్యాద అనమాట. స్నానం చేయించారు, మంచి రాజోచితమైన బట్టలు కట్టించారు, అంతఃపురంలోకి తీసుకెళ్లారు. తీసుకెళ్తే సరే భోజనం వడ్డిచ్చారు. పొద్దున ఒక భోజనం చేశాడు కదా, చీకటి పడ్డాక మళ్ళీ పెడతారుగా భోజనం. సరే భోజనం రాజుగారు కూడా పక్కనే కూర్చున్నాడు. రాజుగారికి వడ్డిచ్చిన లాంటి పళ్ళెమే పెట్టారు, అన్ని పదార్థాలు పెట్టారు. భోజనం బాగుందా, అంతా కులాసాగా ఉందా, అంతా ఇదిగా ఉందా అదిగా ఉందా అని అడుగుతాడు. అన్నీ బాగున్నాయని చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తావు, బానిస పిల్లల్ని దొరికితే ఏం చేస్తానండి, జీవితాంతం ప్రేమిస్తాను. ఆ అమ్మాయి ఇచ్చాకే నా జీవితం మారిపోయింది, నాతో అంత ప్రేమగా ఉన్న వాళ్ళే లేరు అని కళ్ళ నీళ్ళు తుడుచుకున్నాడు. సరే భోజనం అయింది, భోజన పాత్రలన్నీ తీశారు. తీసేసిన తర్వాత అంతఃపురంలోకి పడుకుందరు కానీ రండి అని తనతో పాటు తీసుకెళ్ళింది. ఒక హంసతూలికా తల్పం లాంటిది ఒక తల్పం ఉంది, ఆ తల్పం మీద కూర్చోబెట్టింది. ఆ పక్కన కూర్చొని మీరు ఏం బిజినెస్ చేసేవాళ్ళు, మీకు ఎలాంటి బిజినెస్ అంటే, మరండి నాతో పాటు ఉన్న జమరుద్దు ఎంత బాగానో అల్లుతుంది పరదాలు, ఎంత బాగా అల్లుతుందని మళ్ళీ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. పెట్టుకునేసరికల్లా అమ్మాయికి నవ్వు వచ్చింది, అన్నిటికీ ఏడుస్తున్నాడు వాడని. పక్కపక్క నవ్వి ఇంకా నీ బానిసని గుర్తించలేదా ఆలీషాన్ నువ్వు అని అడిగింది. అడిగేసరికల్లా అప్పటిదాకా బేస్ వాయిస్లో మాట్లాడుతున్న రాజు గొంతు సడన్గా ఆడపిల్ల గొంతులాగా మారిపోవటం, ఆ గొంతు తనకు తెలిసిన గొంతు అవడంతో వీడు నిర్ఘాంతపోయే తలెత్తి చూశాడు. ఆ దీపాల వెలుగులో రాజుగారి మొహం స్పష్టంగా కనపడింది. అంతకుముందు బట్టలు ఎలా ఉండేవి, ఓ టోపీ, ఒక ఇలా జులపాలుగా జుట్టు, మొహం స్పష్టంగా కనపడలా. భోజనాల దగ్గర కూడా ఈవిడ ఇలాగే ఉంది, సింపుల్ అలంకారంతో, నెత్తి మీద టోపీలు గీపీలేలు. రాజుగారి మొహాలకి ఇలాగేం చూస్తామని ఆయన చూడలేదు. అదే ఇప్పుడు చూసేసరికల్లా వాడికి సరిగ్గా జమరుదు మొహమే, బట్టలు మాత్రం మగ బట్టలు ఉన్నాయి అంతే, మగవాళ్ళు వేసుకునే దుస్తులు అవి. వాడు ఆ జమరుద్ అంటూ మళ్ళీ స్పృహ తప్పిపోయాడు. వాడి మొహం మీద నీళ్ళు చల్లి, ఇంకా ఎన్నిసార్లు స్పృహ తప్పి పడిపోతావు, ఇలా పెళ్ళాన్ని గుర్తించని వాడు ఎవడైనా ఉంటాడా లోకంలో, ఏ వేషం వేసుకున్నా గుర్తించాలి, ఒట్టి ప్రేమ ఉంటే సరిపోతుందా, బుర్ర ఉండద్దా అని అడిగింది. అడిగేసరికల్లా అప్పుడు వాడు గుర్తుపట్టాడు, ఇలా వచ్చావు ఏంటంటే ఈ జరిగిన కథ అంతా చెప్పింది. ఇలా జరిగింది, సంవత్సరం 4 నెలల నుంచి ఇందులోనే ఉన్నాను, నేను ఇక్కడే ఉండిపోయాను, వాళ్ళు ఇట్లా చేశారు, ఓ దొంగ ఎత్తుకుపోయాడు, కథ అంతా చెప్పుకుంది. రాత్రి సంతోషంగా గడిపారు. మర్నాడు పొద్దునే రాజు వేషంలోనే ఈవిడందరినీ పిలిచి నేను నా రాచరికాన్ని వదిలిపెట్టేసుకుంటున్నా, మీరు మళ్ళీ నగర ద్వారాల దగ్గర వేచుండి కొత్త రాజును వెతుక్కోండి, నేను అసలు మగవాడినే కాను, స్త్రీని చెప్పేసింది. స్త్రీని, నా భర్తను వెతుక్కోవటం కోసం నాకు భగవంతుడు ఇచ్చిన దారిగా దీన్ని తీసుకున్నానంటే అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఎక్కడ అసంబద్ధమైన నిర్ణయాలు కానీ వ్యతిరేకత లేదు. అంటే ఈ అమ్మాయి చేసింది, ఈ సంవత్సరం పాటు చాలా నీతిపరుడైన రాజు పరిపాలనలో ఉన్నామనే భావించారు వాళ్ళు. నిన్న మీరందరూ చూసిన భోజనశాలలో చూసిన ఆలిషానే నా భర్త, నన్ను ఒక బానిస పిల్లని నాకు భగవంతుడి అవకాశం ఇచ్చాడంటే వాళ్ళంతా చాలా చప్పట్లు కొట్టారు. బానిస అయితే ఏమిటి, అమ్మాయి ఎంత అద్భుతమైన పని చేసింది, చాలా సంతోషించి ఇంకో రాజును వెతుకుంటామని ఆవిడకి మాటిచ్చి చక్కగా మొత్తం ప్రజలందరూ తలా ఒక గిఫ్ట్ ఇచ్చారట రాజుకి. ఇవి రాజరికం నుంచి ఈవిడికి వాళ్ళని వెళ్ళలేని రత్నాలు, వజ్రాలు, బంగారం, డబ్బు, బట్టలు, ఆహార పదార్థాలు రెడీ చేసి కొన్ని వంటల్ని కూడా కానుగ్గా ఇచ్చి భార్యాభర్తలు ఇద్దరిని ఖురాసాన్ నగరానికి పంపించేశారు. మర్నాడు వాళ్ళు ఇంకో రాజును వెతుకున్నారు. వీళ్ళిద్దరూ తమ ఊరికి వచ్చేసి, ఆ అమ్మాయికి అల్లిక పని వచ్చు కదా, కొంతమంది పని వాళ్ళని పెట్టుకుని ఈ డబ్బుతోటి చక్కగా వ్యాపారం పెట్టుకుని చాలా పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. హాయిగా కలుసున్నారు, ఎంతో కాలం పాటు సుఖంగా ఉన్నారు. బోళ్ళంత మంది పిల్లల్ని కూడా కన్నారు. కథ కంచికి మనం ఇంటి.